మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. మహానాడుని నెల్లూరు జిల్లాకి కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాబో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు, మొన్న తప్పిపోయిన తిరుపతి పార్లమెంట్తో సహా అన్ని గెలవబోతున్నాం. రాజకీయాల గురించో ఎలక్షన్స్ గురించో మహానాడులు ఉండవు. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ఎలా పోరాడాలి అనేది ఇంట్లో కూర్చొని మీలాగా ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయాలు కాదు. పార్టీ ప్రతినిధులు సుమారు 15,000 మంది పార్టీ ప్రతినిధుల సమక్షంలో పాలిట్ బ్యూరో సభ్యులతో, సీనియర్ నాయకులతో అందరితో కూడా అన్ని చర్చించి ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లుంటే సవరించుకొని ప్రజలకు ఇంకెంతవరకు మేలు చేయాలనే దానికే మహానాడు పెట్టుకున్నాం.